హర హర మహాదేవ్ శంభో శంకర. ప్రయాగరాజ్ కి బయలుదేరుతున్నాము. మా అమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నాం. రండి. నేను మా డాడీ ఇద్దరు వెళ్తాం. మా అమ్మకి రమ్మని రావట్లేదు. నేను మా డాడీ ఇద్దరు వెళ్తున్నాం. సో మా సోమ కూడా భయపడుతుంది ఆడడానికి. సో వీఆర్ గోయింగ్ టు ప్రయాగరాజ్. హర హర మహాదేవ్ శంభో శంకర. బాయ్ సౌమ్య. బాయ్ బాయ్ సౌమ్య. మమ్మీ బాయ్. సౌమ్య బాయ్. ఓటి పండి బాయ్ పెట్టి. ఎల్బీ నగర్ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాము. ఇంకా బస్సు టైం పడుతుంది, లేట్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2 hours వెయిట్ చేసినాము. సో వస్తుంది అంటే ఇంకో 10 minutes లో బస్సు వస్తుంది. రాగానే బయలుదేరదాం. మనం టికెట్స్ రెడ్ బస్ లో బుక్ చేసాము. వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఆపోజిట్ లో వెయిట్ చేయమని చెప్పారు బస్ కోసము. ఆల్రెడీ 2 hours వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము, ఇంకా రాలేదు. 5:35కి రావాల్సిన బస్సు దాదాపు 7 అవుతుంది. ఇంకా బస్సు రావట్లేదు. ఏదో ఆర్టీఓ ప్రాబ్లం ఉందని చెప్పాడు. సో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి బస్సులో ఎక్కాము. సో ఇవి మా సీట్లు. ఎలా ఉంది బస్సు? సూపర్. పర్లేదా? ఎక్సలెంట్. ఫస్ట్ టైం పెట్టి ఇట్లా నేను స్లీపర్ కోచ్ లో అంతేనా? చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సూపర్. చాలా కుంభమేళ పోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నా బిడ్డ. అంతే కదా? చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా బాగుంది. మంచి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చారు. టీవీ నడుస్తుందో తెలియదు. మంచి కంఫర్టబుల్ ఉంది. ఏసీ కూడా ఇచ్చినట్టు. ఏసీ ఉంది. ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో పర్లేదు. ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సపరేట్ మనం ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నట్టే ఉంటది. బాగుంది. చాలా చాలా బాగుంది. సూపర్ ఫైన్. టీవీ ఉన్నా కానీ మన తెలుగు సినిమాలు ఏం రాకపోవచ్చు అన్న. ఏది పెడతా చూడండి. ఏం చేస్తా. తమిళనాడు నుంచి వస్తున్నట్టుంది. ఎందుకంటే బస్ మీద టీఎన్ అని ఉంది, తమిళనాడు అని ఉంది. ఇదే మేము ఎక్కిన బస్సు. చాలా లగ్జరీగా చాలా బాగుంది. లోపల సిట్టింగ్ కానీ ఏదైనా ఎక్సలెంట్ ఉంది. 2+ ఎగ్జిక్యూటివ్ ఏసీ ప్లస్ సీటర్. ఎస్కేప్ ద ఆర్డినరీ అంట. టిఫిన్ కోసం ఆపిర్రు. సో ఎక్సలెంట్. చాలా బాగుంది. లోపల కూడా ఎలా ఉందో చూద్దాం. ఇదే మన బస్సు. లోపల ఇంటీరియర్ ఎలా ఉంది. మొత్తం స్లీపరే అనమాట. సిట్టింగ్స్ ఏమి ఉండదు, మొత్తం స్లీపరే. ఇలా ఉంటుంది కాట్. బెడ్ కాట్ ఇలా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ ఇచ్చిర్రు. సీట్ నంబర్స్ ఇలా ఉన్నాయి. సో లోపలైతే చాలా చాలా బాగుంది. మన సీట్ ఇదే. హాయ్ డాడ్. ఎట్లుంది? సూపర్ డాడీ. మంచిగా ఉందా? మంచి ఎక్స్పీరియన్స్. అంతేనా? ఫస్ట్ టైం నేను స్లీపర్ కోచ్ లో. అంతే కదా? చాలా హ్యాపీగా ఉంది. ఇటు సైడ్ ఓన్లీ 1 సీట్స్ ఉన్నాయి. ఇటు పక్కన అన్ని 2 సీట్లు ఉన్నాయి. మొత్తం ఒకటే. చాలా మటుకు ఒకటే ఫ్యామిలీ ఉన్నారు ఇలా. మొత్తం 20 మంది 30 మంది ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వెళ్ళే బస్ జర్నీలో మీరు చూసుకోవచ్చు. వచ్చి మనకి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఇక్కడ రిమోట్ కూడా ఉందన్నమాట. పైన రిమోట్ ఉంది, ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. సో మేము సినిమా చూద్దామని ఓపెన్ చేసాము. 20 ఉంది. కాకపోతే తెలుగు సినిమాలో ఒక 2-3 ఉన్నాయి. అందులో మేము రిషిగాడి పెళ్ళి అని చెప్పి ఒక సినిమా ఉంది. ఆల్రెడీ చాలా లాంగ్వేజ్ రీమేక్ అయిన సినిమా అనమాట. సో తెలుగులో కూడా తీసారు. ఎలా ఉందో చూద్దాం. మంచిగా ఉంది. ఏసీ కూడా ఉంది. చాలా బాగుంది. మంచి వ్యూ కూడా పైన ఉన్నాం కాబట్టి మంచి వ్యూ కూడా ఉంది. చాలా బాగుంది. సో ఇక సినిమా చూద్దాం. సినిమా అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నాము. సో సినిమా క్లారిటీ కూడా చాలా బాగుంది. సౌండ్ ఎంత ఫ్రెండ్స్, నైట్ 10 అవుతుంది. ఒక డాబా దగ్గర ఆపారనమాట. సో మనకి అంత ఆకలి కావట్లేదు, ఏం తినట్లేదు. జస్ట్ అట్లా క్యాజువల్ గా తిరుగుతూ వాకింగ్ చేస్తున్నాము. ఇదే మా బస్సుగా. వెదర్ అయితే చాలా చల్లగా చాలా బాగుంది. మస్తు చల్లగా. ఇంకా ఆడ ప్రయాగలు ఇంకా ఎట్లుంటుందో పరిస్థితి. ఆడ ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే గోదావరి నది ఉంటది కదా, గంగా నది కదా, త్రివేణి సంగమం కదా, సముద్రం దగ్గర ఫుల్ చలి ఉంటది నాకు తెలుసు.
బస్ ఆపారు. ఇప్పుడు 7 అవుతుంది. 7కి అసలు ఏం కనిపించట్లేదు. అసలు రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా ప్రయాగ్రాజ్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఫుల్ చలి మాత్రం మామూలుగా లేదు. విపరీతమైన చలి ఉంది ఇక్కడ అయితే. పొగ వస్తుందా? పొగ వస్తుందా నోటకి? రాదమ్మా, వీడియోలో కనిపిస్తుంది అంటే వీడియోలో కనబడతలేదు కదా. విపరీతమైన చలి ఉంది. నాకు తెలిసిన మస్తు చలి ఉంది కదా. పిచ్చ చలి ఉన్నది. చలి ఉంది. అసలు ఏమైనా కనిపిస్తుంది? అసలు ఏం కనిపిస్తుంది రోడ్డు మీద? అసలు ఏం కనిపిస్తలేదు. 18వ తారీఖు నాడు ఎల్బీ నగర్ నుంచి ఇదే బస్సులో బయలుదేరి ఈరోజు 19వ తారీఖు ఆదివారము ప్రయాగ చేరుకున్నాము. త్వరలో కాసేపట్లో దిగబోతున్నాము. ఈ ప్రయాణం అనేది చాలా 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 ఎక్సలెంట్ అయింది. నిజంగా జీవితంలో ఒక మరపురాని రోజుగా గుర్తుంచుకునే రోజు ఇది. ప్రయాగరాజ్ అయితే మొత్తం మీద చేరుకున్నాము. త్వరలో ఇంకో గంటన్నర లోపల స్నానం కూడా చేయబోతాము. అది కూడా అన్నీ మీకు మీ ముందుకు అన్ని షూటింగ్లు తీసుకొస్తాము. మా డాడీ అన్నట్టు ప్రయాణం అయితే చాలా ప్రశాంతంగా అవుతుంది అనమాట. అసలు వెళ్తున్నామా లేదా అనిపిస్తుంది. అసలు బస్సు ఇట్లా కదులుతలేదు, ఎంత మంచిగా ఉంది బస్సు. సో ఎవరు వాళ్ళకి సీట్లు ఉన్నాయి, మంచి ఏసీ ఉంది, టీవీ ఉంది. సో అన్ని రకాల ఫెసిలిటీస్తోని మంచి సర్వీస్ కూడా చాలా బాగుంది. 144 years తర్వాత వస్తున్న కుంభమేళ. అందుకే మనం బ్రతుకున్నప్పుడు రావడం అనేది ఇది చాలా అరుదైన విషయము. అందరికీ అవకాశం దొరకదు. ఎవరికి వీలుంటే వాళ్ళు కంపల్సరీ వచ్చే ప్రయత్నం చేయండి. ఇలాంటి అవకాశం అందరికి దొరకదు. సో ఇంకా రష్ పెరుగుతున్న కొద్దీ రేట్లు కానీ అన్నీ పెరుగుతుంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వచ్చి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని కోరుకుంటున్నాను. సో చాలా బాగుంది. మేము ఇంకొక 1 hourలో మేము దిగుతాం. దిగినాక మనం మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. నడుచుకుంటూ వెళ్ళిపోతారు చాలా మంది. ఇదే పిలిచింది కదా మనం చూసిండు చూపించింది. ప్రయాగ్రాజ్ ఏంటి సంగం? అవునా, సంగంది. పరిస్థితి ఇంకా ఈ నుంచి 1.2 km ఉంది సంగం ఘాట్. త్రివేణి సంగం ఘాట్ ఈ నుంచి 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. వెళ్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. భయ్య 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 खाली कर दे, अपने सामान हटा ले।
సరే గొప్ప ప్రదేశం ప్రయాగరాజ్. జనాల తీరం లెక్కిలాచరం అనిపిస్తుంది మనకు. అవునా? నీళ్ళు తీసుకొని కూడా బాటలు తీసుకున్నాం మనకందరికి. హర హర మహాదేవ్. ప్రయాగరాజ్ బ్యాగులు తెచ్చుకుంటే అయిపోతుంది. పబ్లిక్ అయితే మామూలుగా లేరు. పిచ్చి పబ్లిక్ రాగా వడ్డంతా పబ్లిక్ ఆగో టోటల్. ఈరోజు పవిత్ర నది ప్రయాగరాజు మహాకుంభమేళలో 3 నదులు కలిసే దాంట్లో మేము త్రివేణి సంగమంలో ఉన్నాము. గంగమ్మ వారికి ఒడిబియ్యం కూడా తీసుకొచ్చినాము. మా భార్య లేనందుకు తన ఒకటి బ్లౌజ్ కూడా తీసుకొచ్చినాము. తన సమేతంగా చేయాలని ఒక మన హిందూ సంప్రదాయం ఉంది కాబట్టి అలా వచ్చినాము. హర హర మహాదేవ్. డాడీ జై జై హర హర మహాదేవ్ శంభో శంకర. మా రంజితు ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ చూడండి. ఎంత అదృష్టం ఇది. 1 2 3 గో. సూపర్. ఇంకొక మునుగు నాన్న, ఇంకొక మునుగు. మునుగు ఏం కాదు, ఇంతకన్నా ఎక్కువ లోతు లేదు. జాగ్రత్త. ఇంకొక మునుగు, ఇంకొకటి అయితే అయిపోతుంది. మునుగుతుంది, మొత్తం మునుగుతుంది. సూపర్. వావ్ సూపర్ బిడ్డ. చాలా 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 ఎట్లా అనిపించింది? వాటర్ లోపల ఫ్రీజింగ్ అయిపోతుంది. అంత కూల్ ఉన్నాయి. ఈ ఫ్రిడ్జ్ లో వాటర్ ఉన్నాయి చూడు, ఈ ఫ్రిడ్జ్ లో వాటర్ అంత కూల్ ఉన్నాయి. అంటే మనం అనుకున్నంత అంత ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది దర్శనము. ఈ పబ్లిక్ నుంచి ఎవరు కూడా భయపడకండి, దయచేసి రండి. ఖచ్చితంగా చాలా మంచిగా దర్శనం అవుతుంది. త్రివేణి సంగమం కలిసే చోటు ఇది. 3 నదుల సంగమం ఇది. మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పూర్ణ కుంభమేళ అంటారు దీన్ని. ఇందులో స్నానం చేయడం మనందరి అదృష్టం. అందులో మా రంజిత్ వల్ల నేను చేయడం నా అదృష్టము. హర హర మహాదేవ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. మనం ఈరోజు ప్రయాగరాజు
త్రివేణి సంగమంలో ఉన్నాము. అమ్మవారికి ఉడిబియ్యం పోస్తున్నాం. గంగమ్మ తల్లికి, గోదావరికి అంతర్గతంగా మనకు సరస్వతి దేవి కూడా ప్రవహిస్తుంటది. 3 నదుల సంగమం ఇది త్రివేణి సంగమం. ప్రయాగరాజు మహాపూర్ణ కుంభ మేళ సమేతంగా 144 సంవత్సరాలు వస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి మేము స్నానాలు చేస్తున్నాము. అమ్మవారికి ఉడిబియ్యం పోస్తున్నా. అమ్మ గంగమ్మ తల్లి మీకు జాగి పోటిస్తున్నా. ఇక ఉడుకలు ఉడిబియ్యము గంగాదేవి సమర్పయామి. హర హర మహాదేవ్. గంగమ్మ తల్లికి జై. శివాయ హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీహరి శ్రీహరి. ఇంత పూజలు పురస్కారాలు పనిచేస్తే అందరికీ పనిచేస్తాం. నీళ్ళు ఇంటి దగ్గర నీళ్ళలోనే నీళ్ళు. ఓకేనా? అయ్యా అది కనిపిస్తుంది చూడు. అది అది కనిపించేది ఫోర్ట్, అక్బర్ ఫోర్ట్. అది ఇక్కడ నుంచి అక్బర్ పరిపాలించేటోడు అంట. మెయిన్ సిటీ 500 సంవత్సరాల కింద మాట. ఇంకెక్కువనే ఉండొచ్చు. 5 నుంచి 600. చౌదరి కూడా అని చెప్పేసి ఉంటుంది మీకు. ఆ ఏరియాలో మీకు మంచిగా దొరుకుతాయి. ఒక 2 ఎకరాలు మీకు రేటు విషయంలో చేసి మళ్ళీ 2 సార్లు మాట్లాడతాను. మేము ప్రయాగరాజు మహాకుంభమేళలో త్రివేణి సంఘంలో స్నానం చేసి బోట్లో ఒడ్డుకు చేరుకుంటున్నాం. వాళ్ళ ఉద్దేశంతో మా అబ్బాయి నేను ఇద్దరం వచ్చినాము. ఇందులో స్నానం అయింది. తిరుగు ప్రయాణం. ఉత్తరప్రదేశ్ వచ్చినా నేను. ప్రయాగరాజ్ వచ్చిన కుంభమేళకు వచ్చి. ठीक है भैया, कोई बात चलो कोई बात ठीक है. काशी के మెల్ల మెల్లగా गाड़ी पे गए, गाड़ी पे वहां पे बोले झुको नहीं तो झुक रहे हो, आगे बढ़ो करके सारे गिरा कर ब्रेड पकौड़ा नहीं समोसा
త్రివేణి సంగంలో అద్భుతంగా స్నానం అయిపోయింది ఈరోజు. సో చాలా మంచిగా జరిగింది. మేము ఊహించిన దానికంటే 100 రెట్లు చాలా బాగా జరిగింది అనమాట. ఇప్పుడు మేము తినడానికైతే బయటకు వచ్చాము. సో లోకల్లో ఫుడ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, చూస్తున్నాం. ఇంకోటి ఈ రెండు నానా స్వీట్, ఇగో ఇది స్వీటే. ఇగో దీని తర్వాత ఈ రెస్టారెంట్ కనిపించింది. సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో చూద్దాం. చేస్తున్నట్టుగా టేస్ట్ చేద్దామా? జిలేబీ తిందామా? రెడ్లో తిందామా? ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే మస్తున్నాయి కదా, అడుగు అడుగున స్ట్రీట్ ఫుడ్ ఉంది. దోశ, రసగుల్లా, ఇంకా రకరకాల. ఇగో ఇది బా జామ్ పండ్లు, జామ్ స్వీట్. కొత్త ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి ఇలా తినడానికి? ఇది కొత్తగా ఉంది చూడు. ఇది చూడు, ఇది డిఫరెంట్గా ఉంది. ఏం డిఫరెంట్ ఉంది? బాలుషాయి ఆ టైప్ చేసేది. బాలుషాయి కాదు, బాలుషాయి కాదు, ఇది మైసూర్ పాక్. ఏది మైసూర్ పాక్? సరే పైకి వెళ్ళి ఫస్ట్ అనేది వాడు పెట్టడా ఏమొచ్చిన ఐటమ్స్? రసగుల్లా వచ్చింది. ఐటమ్స్ ఏమొచ్చినాయి? చపాతీ, అది చపాతీ, బటర్ కర్రీస్ 3 ఉన్నాయి. 1 2 3 4 కర్రీస్ ఉన్నాయి. ఒక స్వీట్ ఉంది, రసగుల్లా స్వీట్ ఉంది. బటర్ నాన్, రైస్ తక్కువ అనుకోరాదు.